లిప్స్టిక్లు మేకప్లు వేసుకొని లేట్గా వచ్చే బదులు ట్రైన్ టైంకి ముందుగా రావచ్చుగా. అబ్బో, తెలుగు సినిమా హీరో ఇంట్రొడక్షన్ లాగా స్లోగా వచ్చే బదులు హాలీవుడ్ హీరోలా వచ్చుంటే ట్రైన్ మిస్ అయ్యేదే కాదుగా. ఐఎమ్ మనసాగర్. మీరు? ఐఎమ్ అరుణ. నైస్. ఏం చేస్తుంటారు? TV9లో రిపోర్టర్. ఓ గ్రేట్. మరి మీరు? సాఫ్ట్వేర్. నైస్. యాక్చువల్గా నేను టెన్షన్లో స్టేషన్ వరకు రావడమే ఎక్కువండి. అదేంటండి, అందరూ ట్రాఫిక్ వల్ల లేట్ వచ్చానంటారు, మీరేంటి మరి ఏదో టెన్షన్తో వచ్చానంటున్నారు? సాఫ్ట్వేర్ జాబ్లో సర్కస్ చూస్తున్నా నాకు సడన్గా అడవిలో కుందేలు లాంటి మరదలతో పెళ్లి చూపులు ఫిక్స్ చేసింది మా మమ్మీ. వెళ్ళి చూడొచ్చు కదా. ఎవరిని? ఆ కుందేల్నా? కాదు, మీ మరదల్ని. చూడ్డానికి అదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా అనుకున్నావా? మరి అది పెద్ద చక్రవాకం సీరియల్. మీకు మీ మరదలంటే ఇష్టం లేదా? దానికి నేనంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయికి మీరంటే ఎందుకు ఇష్టం లేదు? ఏంటండి, ఎంత TV9లో పనిచేస్తే మాత్రం ఇంటర్వ్యూలాగా క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతారా? వావ్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం చెప్పరా ప్లీజ్. ఎలాగో ట్రైన్ రావటానికి కొంచెం టైం పడుతుంది కదా. స్టోరీ అండి, చాలా సంవత్సరాల నుంచి జరిగింది. మళ్ళీ ఇలా దాన్ని ఎలా చూస్తాను అనుకోలేదు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఏం చేస్తాం, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తిలన్నా తిలన్నా నా కసి కళ్ళ కూన చిక్కు చిక్కు చిందే అన్నానా. అదే ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు లవర్సా? కాదు. అప్పుడు నన్నే మోసం చేస్తుర్రు. అయితే మీ ఇద్దరు అన్నే చెల్లెలా? కాదు. వేసిండ్రు బిస్కెట్, బిస్కెట్ వేసిండ్రు. నాకు తెలుసు మీ ఇద్దరు ఫ్రెండ్స్. కాదు. నీ అమ్మ మీరు ఆనంద పోని ఏమైనా చేసుకున్నారు. పై ఇక్కడ ట్రైన్ ఉండాలి. ఏదది? మార్నింగ్ నుంచి సుసు పోయలేదంట, పోచొస్తాను వెళ్ళింది. ఆఫ్టర్ ఆల్ ఒక ట్రైన్ చుచ్చుకుపోయి వచ్చినంతసేపు నేను వెయిట్ చేయాలా? ఎవడ్రా నువ్వు? మై నేమ్ ఈజ్ మోడయ్య, కాల్ మీ మోడీ. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ట్రైన్ ఎక్కడ పోయిందో చెప్పండి. అసలు ఇలా నా జంబలకి పంపండి, లవ్వర్ దగ్గరికి పోవాలి. ఓరి నా జఫా, ట్రైన్ మిస్ అయ్యాం రా. ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మనల్ని మిస్ అయింది. ఓరి నా తాగుబోతు ఎదవా, ట్రైన్ మనల్ని మిస్ అవ్వలేదురా, మనమే ట్రైన్ మిస్ అయ్యాం. అబ్బాయి అమ్మ, ట్రైన్ మిస్ అయినా గవర్నీ కాదు, ఇవాళ నా లవ్వర్ దగ్గర పోవాలి అంతే. ఇంకో 2 గంటల వరకు ట్రైన్ లేదు సార్. అబ్బా, ట్రైన్ 2 గంటలు పోతా చుచ్చు. దయచేసి ట్రైన్లో మధ్యాహ్నం తాగకూడదని అంత బాగా రాశారు కదరా, చూడలేదా? అబ్బా, దయచేసి ట్రైన్లో మధ్యాహ్నం తాగకూడదని రాశారు కానీ స్టేషన్లో తాగి ట్రైన్ ఎక్కకూడదని రాయలేదు కదా. హలో, మాకు కూడా తెలుసు రూల్స్. చంపేస్తున్నావు అమ్మ. సోనియా గాంధీ కొంచెం పక్క జరగమ్మా. నువ్వేదా అటు చూస్తాను టాయిలెట్ తీపోయింది. ఎటు వెళ్ళాలి? ఇటు. అదే, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఏ ఊరు వెళ్ళాలరా? మా ఊరు వెళ్ళాలి. అబ్బో, నీకుందరా ట్రైన్లో. నీ అబ్బా, నీకు ఇస్తారా మరి కొద్దిసేపట్లో? అబ్బా, తిన గురించి వదిలేసి మీ మర్దల గురించి కొంచెం చెప్పండి ప్లీజ్. అరే వదిలేయండి ప్లీజ్. ట్రైన్ రావటానికి ఇంకా 2 గంటల టైం ఉంది. నాకెలాగో టైం పాస్ కావట్లేదు, కొంచెం చెప్పొచ్చు కదా. కానీ క్వశ్చన్లు అడగనంటే చెప్తా. ఓకే ఓకే. ఆవు మెడలో గంటున్నట్లు మా ఊర్లో నాకు కూడా ఓ మరదలుండేది. నాకు కూడా ఒక మరదలుండేది. నేను చెప్పానండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం నోరు మూసుకుంటారా? మీరు చెప్పాలి కానీ నోరేం కర్మ, కళ్ళు కూడా మూసుకుంటా.
మీరు చెప్పండి ప్లీజ్. ఆడుకోవడం, ఏడవడం, నవ్వుకోవడం తప్ప ఏమీ తెలియని ఒక వయసు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వేం చేస్తున్నావు? జీవితాంతం కలిసి ఉండాలంటే పెళ్లి చేసుకోవాలంట కదా మా అమ్మ చెప్పింది. మా అమ్మ నాన్న గుడిలో పెళ్లి చేసుకున్నారు. మనం కూడా గుడిలోనే పెళ్లి చేసుకోవాలి. నీకోసం ఇప్పుడు అంత పెద్ద గుడి కట్టలేను కదా, అందుకే ఇంత చిన్న గుడి కట్టా. ఎందుకుంటావే? అమ్మ ఇప్పుడే స్నానం చేయించింది. నువ్వు మట్టితో నా తలని పాచేసావు. దీని ఏమంటారో తెలుసా? తలంబ్రాలు. మా అమ్మ నాన్న కూడా పెళ్లిలో ఇలానే పోసుకున్నారు. పెద్దయ్యాక మనం కూడా ఇలానే పోసుకోవాలి. ఏంటి నాతో ఆడట్లేదు? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నావు, అందుకనే నీతో ఆడట్లేదు. నాకు తెలుసు ఎలా ఆడుకోవాలో. స్కూల్లో టీచర్ మీద కోపం వచ్చేది, ఇప్పుడు దీని మీద కూడా కోపం వస్తుంది. ఎంత కోపం అంటే దానికి ఇష్టమైన బుక్స్ కూడా చింపి నీళ్ళలో పడేసా అంట. నువ్వేం చేస్తున్నావురా? తను నాకు దూరం అయిందన్నా నాకు బాధ కంటే తను నాతో ఆడట్లేదన్నా కోపమే ఎక్కువగా ఉంది. మర్చిపోవాలనే ట్రై చేశాను. అది చిన్నప్పుడే నన్ను చాలా టార్చర్ చేసింది, అందుకే అదంటే నాకు ఇష్టం లేదు. అయినా నేను బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. హైదరాబాద్లో ఫుల్ పాష్గా బతుకుతున్నాను. అదేమో ఊళ్ళో పొలాల వెంట జాతరల వెంట తిరుగుతూ విలేజ్ యాటిట్యూడ్తో, ఓ గాడ్, అది నాకు సెట్ అవ్వదండి. అందుకనే ఎలాగైనా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలనే టెన్షన్తో వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, కాల్ చేసుకొని వస్తాను. ఓకే. ఏంట్రో బాబు ఇది ఇంత అందంగా ఉంది, ఎలాగైనా పడేయాలి. హలో. హాయ్ బావా, ఎక్కడున్నారు? హాయ్, నేను బయలుదేరాను. నాకు కొంచెం వేరే రేపు అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. ఓకే. పెళ్లి చూపుల కంటే ముందు నేను ఒకసారి కలవాలి. సాయంత్రం తప్పకుండా కలుద్దాం. ఓకే, బాయ్. ఏవండి, ట్రైన్ వచ్చింది, నేను వెళ్తున్నాను. బాయ్. హాయ్. చెప్పండి. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు ఎలాగో పెళ్లి చూపులో కలుస్తాం కదా. ముందు ఎక్కడున్నావో చెప్పు, నేను అర్జెంట్గా కలవాలి. ఇంట్లోనే ఉన్నా. నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. పర్లేదు, పైనే ఉన్నా, వచ్చేసేయ్. హాయ్, ఎలా ఉన్నావు? హా?
చెప్పేది జాగ్రత్తగా వినర్నా. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చూసి పెళ్లి చేసుకోవడానికి కాదు, రేపు జరగబోయే పెళ్లి చూపులు ఆపడానికి. పెళ్ళంటే భార్యాభర్తలు, భార్యాభర్తలంటే జీవితాంతం కలిసి ఉండడం. అలా కలిసి ఉండలేమని మనం చిన్నప్పుడే ప్రూవ్ చేశాం. పోయిటరీలు చెప్పి నిన్ను ఎడ్యుకేట్ చేసేంత టైం నాకు లేదు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, పెంచిన విధానం, నా అలవాట్లు, ఇష్టాలు ఇవేమీ నీకు నచ్చవు. నిన్ను వదులుకోవడానికి ఇవన్నీ బలమైన కారణాలు కాకపోవచ్చు, ఇవన్నీ భరించే శక్తి నీకుండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయేది నా మనసులోని మాట. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. రెండు గంటల పరిచయం, 2 నిమిషాల ప్రేమ. అంతకుమించి ఏం తెలియదు తన గురించి. ఎక్కడుందో తెలియదు, కానీ ఖచ్చితంగా పట్టుకుంటాను. పెళ్ళంటి చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకుంటాను. ఈ విషయాన్ని పెద్దదిగా చేయకుండా పెద్ద మనసుతో పెద్దవాళ్ళకు అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. నన్ను చేసుకోకపోవటానికి నీ దగ్గర 100 కారణాలు ఉండొచ్చు బావా, కానీ నాకు నిన్ను చేసుకోకపోవటానికి పెద్ద కారణాలంటూ ఏం లేవు. ఎందుకంటే నిన్ను చేసుకోవడానికి మా అమ్మ నాన్నే కారణం కాబట్టి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇష్టానికి కూడా విలువ ఉంటుందని నీ వల్లే తెలుసుకున్నాను బావా. అర్థం కాలేదా? నేను కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఎంత ఇష్టమంటే నువ్వొచ్చే క్షణం ముందు కూడా నేను ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నా బావా. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా లేక పెళ్లి చేసుకొని ప్రేమించాలా అంటే ఏ అమ్మాయికైనా కష్టం. కానీ నాకు మాత్రం నా జీవితాన్ని తనతో పంచుకోవాలనుంది. తన కథలో నిజముంది, తన మాటలో నిజాయితీ ఉంది, తనపైన నాకు నమ్మకం ఉంది. తను కనిపిస్తే నేను చెప్పే మాట నా మనసుకి తెలుస్తుంది. ఒక్క నిమిషం ఉండు. ఎస్. హాయ్ బావా, ఎక్కడున్నారు? నాకు కొంచెం వేరే రేపు అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. పెళ్లి చూపుల కంటే ముందు నేను ఒకసారి కలవాలి. ఓకే బావా. ఐ లవ్ యూ. ఇంత చిన్న మాట చెప్పటానికి ఇంకా అంత దూరం ఎందుకున్నావు? చిన్నదానా, నీకోసం. ప్రేమించి పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకొని ప్రేమించుకుందామా? ప్రేమించుకున్నందుకు పెళ్లి చేసుకుందామా?